భైరతి రణగల్ మూవీ అయితే చూసాను. మూవీ ఇస్ గుడ్, బట్ మఫ్తీ మూవీ అంత కాదు. మఫ్తీ మూవీ వచ్చేసి వేరే లెవెల్, బట్ భైరతి రణగల్ వచ్చేసి ఒక్కసారి మూవీ వచ్చేసి థియేటర్లో అయితే చూడొచ్చు, మీరైతే సాటిస్ఫై అయితే అవుతారు. బట్ మూవీలో అయితే కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి, అవైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటి అంటే మన హీరో వచ్చేసి చిన్నప్పుడే 6 అయితే చంపుతాడు బాంబు పెట్టేసి గవర్నమెంట్ ఆఫీస్లో. దానికి శిక్షగా మన హీరోని వచ్చేసి చిన్నప్పుడే జైల్లో అయితే వేస్తాడు. అక్కడే చదువుకొని మన హీరో వచ్చేసి లాయర్ అయితే అవుతాడు. సో లాయర్ అయినా మన హీరో వచ్చేసి గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు అనేది స్టోరీ ప్లాట్. మూవీ స్టోరీ అనేది చాలా బాగుంది. అంటే మన మఫ్తీ తీసిన సేమ్ డైరెక్టర్ కాబట్టి మూవీ స్టోరీ అనేది మనకు ఎంగేజింగ్ అయితే రాసుకున్నారు. సో మన హీరో వచ్చేసి సాదా సీదాగా అయితే గ్యాంగ్స్టర్ అయితే అవ్వడు. సో దానికి వచ్చేసి ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంటుంది. ఆ ప్రాపర్ రీజన్ ఆ పాప సీను, ఆ పాప వచ్చేసి పేపర్లో నేమ్స్ చదివే సీను అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ సీను సూపర్ అయితే నచ్చింది. సో మూవీ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. అంటే ఎందుకో మూవీ వచ్చేసి చాలా స్లో ఫేస్ మీద అయితే నడుస్తూ ఉంటుంది. మనకు మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 15 minutes. సో మూవీ వచ్చేసి అయినా కానీ స్లోగానే ఉంది. సో నాకు ఎందుకో నచ్చలేదు. బట్ మనకు డ్రామా ఎక్కువ ఉంది. మనం ఆల్రెడీ మఫ్తీ మూవీ చూసాం కాబట్టి ఈ మూవీతో అయితే మనం కనెక్ట్ అవుతాం. ఇన్ కేస్ మనం మఫ్తీ మూవీ చూడకపోయి ఉంటే ఈ మూవీ నాకు అంత కనెక్ట్ అయ్యి ఉండేది కాదు. సో మఫ్తీ మైండ్లో పెట్టుకొని మూవీ అయితే వెళ్ళాను. మూవీ వచ్చేసి నాకైతే సాటిస్ఫై అయితే చేసింది. సో మీరు కూడా మఫ్తీ మూవీ అయితే చూడండి ఫస్ట్, మీకు అప్పుడు మూవీ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ లాస్ట్లో వచ్చేసి మఫ్తీ మూవీని వచ్చేసి కొంచెం అయితే రీక్యాప్ అయితే చేశారు. ఆ సీన్ వచ్చేసి బాగుంది. మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ శివకుమార్ రాజ్ గారు అయితే సూపర్గా అయితే యాక్ట్ చేశారు. అండ్ అలానే స్టోరీ వచ్చేసి చాలా బాగుంది. కొన్ని సీన్స్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ స్టోరీ డ్రామా కానీ, స్టోరీని రీప్రజెంట్ చేసే విధానం కానీ ప్రతి ఒక్కటైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ వచ్చేసి స్లో ఫేస్ మీద నడుస్తున్నా కానీ మనకైతే బోరింగ్ లేకుండా అయితే మూవీని అయితే తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ హాఫ్ అనేది సాటిస్ఫై అయితే చేసింది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంది. సో సెకండ్ హాఫ్ కొంచెం నన్ను అయితే డిసప్పాయింట్ అయితే చేసింది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు. ఏదో రష్గా తీసినట్టయితే ఉంది ఆ క్లైమాక్స్ అయితే. సో క్లైమాక్స్ అనేది నాకు అంత సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ వచ్చేసి ఒక్కసారి థియేటర్లో అయితే చూడొచ్చు. అది కూడా మీరు మఫ్తీ మూవీ చూస్తుంటే ఖచ్చితంగా థియేటర్లో పోయి చూడొచ్చు. లేదంటే మీరు మఫ్తీ మూవీ చూడాలి, దాని తర్వాత ఈ మూవీ అనేది మీకైతే కనెక్ట్ అవ్వద్ది. లేదంటే మీకు మూవీ వచ్చేసి యావరేజ్ లాగా అయితే అనిపిస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.